Hello everyone, welcome to NLPTech. Samsung Galaxy S22 Ultra ప్రీ-ఆర్డర్ చేశాను, అది ఇవాళ డెలివర్ చేశారు. అన్బాక్సింగ్ చేసి డివైస్ ఎలా ఉందో చూద్దాము ఈ వీడియోలో. S21 Ultraకి S22 Ultraకి కూడా ఫిజికల్ లుక్ డిఫరెన్స్ చూద్దాము. టెక్నికల్ డీటెయిల్స్ తోటి, కెమెరా రివ్యూస్ తోటి వీడియోలు మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ డివైస్ నేను ప్రీ-ఆర్డర్లో డివైస్ ఎక్స్చేంజ్తో తీసుకోవడం వలన కొంత డిస్కౌంట్ ప్లస్ డివైస్ ఎక్స్చేంజ్ రేట్తో కొంచెం బాగా భారీగా తగ్గింది. ఇంకా యాడ్ ఆన్ ఐటమ్స్ ఏమీ లేవు, ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంది. అందుకని చిన్న బాక్స్లో వచ్చింది, ఇవాళ డెలివర్ చేశారు. డివైస్ బాక్స్ని చాలా స్మూత్గా రోల్ చేసి చక్కటి ప్యాక్లో పూతరేకు చుట్టినట్టు చుట్టి పంపించారు. ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉంటే వాళ్ళకి మనకంటే ఎక్కువగా టెక్నికల్ డీటెయిల్స్ తెలుస్తుంటాయి. వాళ్ళు మనకంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి ఉంటారు, వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఈ రోల్ అంతా ఓపెన్ చేస్తే చిన్న సామ్సంగ్ బాక్స్ ఉంది. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. ప్యాకింగ్ బాగుంది. ఈ ఫోన్తో పాటు వచ్చిన పెన్ చూడటానికి నా పిల్లలు చాలా ఎగ్జైట్ అయిపోయినారు. బాక్స్ని ఓపెన్ చేయగానే డివైస్ ఉంది. ముందు ఆ పెన్ను తీసి చూసేస్తే కానీ వాడికి ప్రశాంతత లేదు. యాక్చువల్గా నేను కూడా ఎగ్జైట్ అయి ఉన్నాను. చాలా బాగుంది పెన్ను, బుజ్జి బుజ్జిగా ఉంది. సామ్సంగ్ గెలాక్సీ నోట్ మీద నాకు మనసు ఉండేది, ఆ ఫీచర్ని ఈ ఫోన్లోకి తీసుకొచ్చడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ డివైస్తో పాటుగా బాక్స్లో ఒక సిమ్ టూల్, దాంతోపాటుగా USB-C టు USB-C కేబుల్ ఒకటి వచ్చింది. అడాప్టర్ ఏం లేదు. ఇంకా క్విక్ స్టార్ట్ యూజర్ గైడ్ వచ్చింది. అంతే, సింపుల్, ఇంకేమీ లేవు. ఫోన్లో సిమ్ కార్డ్ అది వేసుకోవడానికి జస్ట్ క్విక్ అండ్ స్ట్రైట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్తో యూజర్ గైడ్ ఉంది. ఫోన్ ఫిజికల్ లుక్ చూస్తే చాలా బాగుంది. నేను ఆర్డర్ చేసిన రోజు నాకు కావాల్సిన కలర్స్ దొరకలేదు, బట్ స్టిల్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది. పెన్ తీసేటప్పుడు కొంచెం పుష్ చేస్తే పాప్ అవుతుంది పెన్ బయటికి, అది తీసి మళ్ళీ పెట్టినప్పుడు కూడా చిన్న పుష్ ఇస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ లుక్ చూడటానికి. మొత్తం కెమెరా ఆ సైడ్ అంతా డిజైన్ మారింది. గ్రీన్ కలర్ చాలా బాగుంది. సైడ్ లుక్ అంతా బాగుంది. పూర్తి టెక్నికల్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, కెమెరా రివ్యూస్ మళ్ళీ చేస్తాను. సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, బాటమ్ సైడ్ పెన్ స్పాట్, సిమ్ ట్రే, Type-C పోర్ట్, స్పీకర్స్ చూసుకోవచ్చు. శాంసంగ్ వాళ్ళు చెప్పడము ఎస్ పెన్కి లేటెన్సీని రెడ్యూస్ చేశారని. అది డిఫరెన్స్ తెలియడానికి నేను ఇంతకుముందు నోట్ అయితే వాడలేదు. లేటెన్సీని రెడ్యూస్ చేయడం అంటే అది పెన్ బెటర్గా ప్రిడిక్ట్ చేస్తుంది మీరు ఎక్కడ స్క్రిబుల్ చేస్తారో నెక్స్ట్, అంటే రెస్పాన్సివ్ టైం బాగుంటుంది. పెన్ ఎంతవరకు ఉపయోగం అన్నది, వాడతామా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఫోన్కి సైడ్ లుక్ చూస్తే ఇలా ఉంటుంది. కెమెరా లెన్సులు చూసుకుంటే S21 Ultra లాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 10 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్సెస్. S21 Ultraని S22 Ultraని కంపేర్ చేస్తే ఫిజికల్ లుక్ ఇలా ఉంటుంది. 21 Ultraకి కెమెరా సైడ్ డిజైన్కి అటు సైడ్ బరువు ఎక్కువగా ఉన్న ఫీలింగ్ ఉండేది నాకు, ఇప్పుడు అలా లేదు. రెండిటికి కెమెరా సేమ్ అని చెప్తున్నప్పటికీ లుక్ అండ్ ఫీల్ కోసం S పెన్ కోసం నేను మార్చేశాను. ఈ ఫోన్ మీద మరిన్ని వీడియోలు ముందు ముందు పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.